హల్లెలూయా. మీకా గ్రంథం 7వ అధ్యాయం 15వ వచనం చదువుతాం. చదువుతాను 7:15. 7వ అధ్యాయం 15వ వచనం. 15వ వచనం. ఐగుప్తు దేశంలో నుండి నీవు వచ్చినప్పుడు జరిగినట్టుగాను నేను జనులకు అద్భుతములను కనపడుతుంది. అన్ని జనులు అది చూసి తమకు కలిగిన బలమంతా కొంచెమని సిగ్గుపడి నోరు మూసుకుందరు. వారి చెవులు చెవుడెక్కిపోయాను. చాలా చిన్న ప్రార్థన చేసుకుందాం. ఒక నిమిషం ప్రార్థించండి. కరుణైనటువంటి పరిశుద్ధుడైనటువంటి దేవదేవుని పాటల ద్వారా స్తుతించడానికి, ఆయన సన్నిధిలో ఆనందించడానికి దేవుడి తరుణాన్ని మనకిచ్చాడు. శ్రేష్టమైనటువంటి అమూల్యమైనటువంటి తన వాక్కు ద్వారా దేవుడు మనల్ని దర్శించబోతూ ఉండగా ఒక నిమిషం అడుగుదామా? పరిశుద్ధాత్ముడా, అయ్యా మమ్మల్ని దర్శించండి. దేవా, మీ మాట మా ఇనికిడిలో విడుదలవుతూ ఉండగా గ్రహించే జ్ఞాన హృదయం దయచేయండి. అయ్యా, మీ మాట యొక్క జీవము ఆశీర్వాదం మాకు ఇవ్వండి అయ్యా అని ఒక నిమిషం ప్రార్థన చేద్దామా? దయచేసి మౌనంగా ఉండి అడుగుదాము. మనం అడిగితే అడుగు వాటికంటే ఊహించు వాటికంటే అత్యధికంగా ప్రతిఫలం ఇచ్చేటువంటి దేవదేవుడు మన మధ్య సంచరిస్తూ ఉండగా అడుగుదాం. దేవా, సహాయం చేయండి అయ్యా, నాతో మాట్లాడి నన్ను ఆశీర్వదించేసయ్యా అని ఒక నిమిషం ప్రార్థించేద్దామా? పరిశుద్ధాత్ముడు వందనాలయ్యా. దయగలిగిన తండ్రి, కృతజ్ఞతలు ఆరోపించుకుంటా ఉన్నాను. మహనీయుడా, మహోన్నతుడా, మీకు నిండు మనసుతో స్తోత్రాలయ్యా. నేను ప్రత్యేకించి మరొకసారి మీ పాదాలు ఆశ్రయించి వేడుకుంటా ఉన్నాను. దేవా, కూడిన మమ్మల్ని అందరినీ మీ స్వాధీనపరచుకోండి. దేవా, మీ మాటను ప్రభా మరి వినిపింపచేయమని వేడుకుంటున్నాను. దేవా, వినగలిగిన చెవి, గ్రహించగలిగిన జ్ఞాన హృదయము ఇక్కడ కూడిన ప్రతి బిడ్డకి యేసునామములో గ్రహించబడును గాక. దేవా, కృపనివ్వమని వేడుకుంటున్నాను. తండ్రి, సహాయం చేయండి. అత్యల్పురాల ప్రభా అయ్యా, నన్ను మరుగుపరిచి మీ చేతిలో పాత్రగా వాడుకోమని వేడుకుంటున్నాను. మీ హస్తాలకు సమస్తమును అప్పగించుకోండి. యేసు ప్రభువు శక్తివంతమైన నామములో ప్రార్థించి పొందేందుకు కృతజ్ఞతలు ఆరోపించుకుంటున్నాను తండ్రి. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా చెప్పడం బాగా అలవాటు నాకు. ఇంకోటి ఏంటి అంటే మా సంఘంలో స్త్రీ కూడిక, ఫాస్టింగ్ ప్రేయరు, ఇంకా కొన్ని కూడికలు లీడ్ చేస్తూ ఉంటాయి. కానీ స్వీకారం తీసుకోరు. ఎందుకు తీసుకోరు అక్క మీరు, ఎందుకు తీసుకోరు మీరు అంటే నాకు ఒక ఆశ ఉంది. విస్తారమైన జనాన్ని దేవుడు ఇచ్చే రోజు ఉంటుంది. ఆ రోజు చెబుదాం. నా వాయిస్ వినపడ్డప్పుడు స్పీకర్ ఎందుకంటే ఫీలింగ్ ఉంటుంది చర్చిలో. అందుకు స్పీకర్ కొంచెం అలవాట్లేదు పట్టుకోండి. దేవుడికి మహిమ కలుగును కాక. అయితే పాస్టర్ గారు, రమేష్ పాస్టర్ గారు, మీ దైవజనుడు వర్తమానం అని చెప్పినప్పుడు ఎంత ప్రార్థించినా కానీ అర్థం కావట్లే. ఇట్టు ఉంటారు పిండి మా సంఘం అన్నప్పుడు నాకు జ్ఞాపకం వచ్చింది. నిజంగా మీరు అదృష్టవంతులు. దేవుడికి మహిమ కలుగును కాక. 97లో మీ అంత వయసున్న వాళ్ళకి నేను సేవ చేశాను. నాకు ఈ దైవజనులు వాక్యం చెప్పండి పిండి అన్నప్పుడు ఏమో అర్థం కావట్లేదు. ఏదన్నా కానివ్వండి, నేను వచ్చి మీ సంఘాన్ని చూసి దేవుడు మాట్లాడమన్నది ఒక 10 నిమిషాలు మాట్లాడతా, తర్వాత మీరు మాట్లాడతారు అని చెప్పారు. దేవుడికి మహిమ కలుగును కాక. అయితే ఈరోజు ఇజ్రాయేల్ ప్రజల గురించి ఒక 2 విషయాలు జ్ఞాపకం చేస్తాను. సరే, రిఫరెన్స్లు మిమ్మల్ని చదివేది, కానీ నేను చెప్పకుండా ఒక 3 విషయాలు మేము ముందుంచుతాం. అదేంటి అంటే
రెండో పేతురు రాసిన పత్రికలో దేవుడు అంటాడు, 1వ అధ్యాయం 4వ వచనం, అమూల్యములు అత్యధికములైనటువంటి వాగ్దానములు మీకున్నవి అని రాయబడుతుంది. అక్కడ ఏంటది? అమూల్యములు అత్యధికములైన వాగ్దానములు మీకున్నవి. అక్కడ దేవుడు ఏమి ఇచ్చాడు మనకి అంటే, నేను చెప్పడం అమూల్యమైనటువంటి వాగ్దానాలు ఇచ్చాడు. ఏమిచ్చాడు? చెప్పాలి ఏమిచ్చాడు? అమూల్యమైనటువంటి వాగ్దానాలు ఇచ్చాడు. ఇది గుర్తుపెట్టుకోండి. ఇక రెండోది, అమూల్యమైన వాగ్దానాలు ఉంటే ఇవి మన సొంతం కాదు కదా, ఇది అబ్రహాముకు సంబంధించినవి కదా అంటే కాదు. దేవుడు అంటాడు, ఇదైతే చదవాలి. గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 29వ వచనంలో దేవుడు మన గురించి ఇలా మాట్లాడతాడు. చూద్దాం. గలతీ 3:29. ఎక్కువ చదివేది ఇది ఒకటే. హల్లెలూయా. మూడు 29. మీరు క్రీస్తు సంబంధులైతే ఆ పక్షమందు అబ్రహాము యొక్క సంతానమైంది వాగ్దాన ప్రకారము వారసులై ఉన్నారు. దేవుడికి మహిమ కలుగును గాక. ఈ వచనం ఏం చెబుతుందో తెలుసా? మనం క్రీస్తు సంబంధం. మీరు ఎవరి సంబంధం? క్రీస్తు సంబంధం. క్రీస్తు రక్తము చేత కడగబడిన నీతిమంతులు మనం. యేసుప్రభు రక్తదారుల చేత కడగబడిన పరిశుద్ధులు మనం. యేసుప్రభు యొక్క సొంత ప్రజలు మనం దేవుని సంబంధం. దేవుడికి మహిమ కలుగును గాక. మన ఎవరు? దేవుని సంబంధం. మనం దేవుని సంబంధం అయితే అబ్రహాము యొక్క వారసులుగా మార్చబడ్డాం. ఈ వచనం చెబుతా ఉంది, మీరు క్రీస్తు సంబంధులైతే అబ్రహాము యొక్క ఆశీర్వాదానికి వారసులు. అబ్రహాముకు దేవుడు ఏ ఆశీర్వాదం అయితే ఇచ్చాడో, అబ్రహాముకి దేవుడు ఏ వాగ్దానం అయితే ఇచ్చాడో, అబ్రహాముకి దేవుడు ఏ దీవెన అయితే ఇచ్చాడో వాటన్నిటికీ మనం వారసులం. దేవుడికి మహిమ కలుగును గాక. 2 విషయాలు మీకు చెప్పాను. ఒకటి ఏంటంటే మనకు అమూల్యమైన వాగ్దానాలు ఉన్నాయి. రెండోది ఏంటి? మనం అబ్రహాము యొక్క ఆశీర్వాదానికి వారసులం. క్రీస్తు పిల్లలు కనుక. అయితే ఇప్పుడు అసలు వాక్య భాగంలోకి వెళ్దాం. మీకా గ్రంథంలో ఇలా అంటాడు, 7వ అధ్యాయం 15వ వచనం ఒకటి చదువుకుందాం. మళ్ళీ ఒకసారి చదువుతాం. మీకా 7:15లో మీరు ఐగుప్తు దేశముల నుండి వచ్చినప్పుడు జరిగినట్లుగా ఇక దాని మీదనే ఉన్నాం. చూద్దాం ఒకసారి. 7:15 ఐగుప్తు దేశంలో నుండి మీరు వచ్చినప్పుడు జరిగినట్టుగా నేను జనులకు అద్భుతములను కనపడుతుంది. అన్ని జనులను చూచి చాలు. ఐగుప్తు దేశం నుండి మీరు వచ్చినట్లుగా నేను అద్భుతములను మీకు కనపడుతుంది. ఐగుప్తు దేశం నుండి. హల్లెలూయా. ఇటు చూడాలి. కొంచెం నాకేంటంటే నిద్రపోతుంటే వాక్యం చెప్పలేను, నిర్లక్ష్యంగా ఉంటే వాక్యం చెప్పలేను. అది బాల్యం నుంచి నాకు అలవాటు అయిపోయింది. అక్క మీరు ఎప్పుడు నుంచి చెబుతారు అంటారా? చిన్నప్పటి నుంచే వాక్యం చెబుతామంట. నిద్రపోయే వాళ్ళతో మాట్లాడలేను, నిర్లక్ష్యంగా ఉంటే వాక్యం అయిపోతుంది. చెప్పటం రాదు. కొద్దిసేపే చెప్తా, 10 నిమిషాలు చెప్తా, తర్వాత మీరు దైవజనులకు ఇచ్చేస్తారు. దేవుడికి మహిమ కలుగును గాక. దేవుడు అన్నాడు, ఐగుప్తు దేశం నుండి ఇజ్రాయేల్ ప్రజలు వచ్చినప్పుడు ఏ అద్భుతాన్ని అయితే చేశానో ఆ అద్భుతాన్ని నీకు చేస్తా అన్నాడు. దేవుడికి మహిమ కలుగును గాక. ఎవరికి చేస్తాడట? నీకే. ఐగుప్తు దేశం నుంచి ఇజ్రాయేల్ ప్రజలు వచ్చినప్పుడు ఏ అద్భుతాన్ని అయితే నేను చేశానో నీకు అద్భుతాన్ని చేస్తాను. ఎందుకే? వాళ్ళకి ఏ అద్భుతం చేస్తాడు దేవుడు, మనకి ఏ అద్భుతం చేస్తాడు. ఇది ఒక్కటి నేర్చుకొని పోవాలి. వాళ్ళకి ఏ అద్భుతం చేస్తాడు దేవుడు అంటే, నేను పరిశీలిస్తూ ఉంటే చాలా ఉన్నాయి, కానీ ఒక 3 విషయాలు తెలుసుకున్నాను. ఎన్ని విషయాలు? 3 విషయాలు. హల్లెలూయా. 3 విషయాలు తెలుసుకున్నాం. ఒకటి ఏంటంటే, ఐగుప్తు దేశం నుండి ఇజ్రాయేల్ ప్రజలు బయటకు వస్తూ ఉన్నారు. తెలుసుగా, ఇజ్రాయేల్ ప్రజల చరిత్ర గురించి మీకు తెలుసు అనుకుంటున్నాను. ఎందుకంటే పెద్ద వయసు ఉంది, సంఘానికి సంబంధించిన వాళ్ళు, జ్ఞానం కలిగే వాళ్ళు. నాకు అర్థమైంది, వయస్సు పెద్దదైతే ఆత్మీయం కూడా మీరు
పెద్దవారే, దేవుడికి మహిమ కలుగును కాక. మీకు చరిత్ర తెలియదు అని నేను అనుకోవట్లా, తెలుసు, చూస్తే అర్థమవుతా ఉంది. దేవుడి నామానికి సమస్తమైనటువంటి మహిమ కలుగును కాక. హల్లెలూయా, హల్లెలూయా. హల్లెలూయా అనే పదం మంచిది, వాడండి నోటి. హల్లెలూయా. ఒకసారి ఇది మన టాపిక్ కాదు కానీ ఒక్క నిమిషం మాట్లాడతాను. ఓ దైవజనుడు మీటింగ్ పెడతంటే ఆ ప్రాంతంలో మాంత్రికులు అనుకున్నారట, ఈ దైవజనుడు మీటింగ్ పెట్టకుండా ఆపేసేయాలి. ఏం చేయాలో ఆపేసేయాలి. ఆ మీటింగ్ పెట్టే ప్రదేశానికి నలుదిక్కుల నలుగురు శాతపడి అంటే ఆ మంత్రాలు చేస్తూ ఉన్నారు. దైవజనుడు సాయంత్రం మీటింగ్ టైంకి వచ్చేసాడు. వచ్చిన తర్వాత ఇక స్పీకర్ తీసుకొని స్టేజ్ కాడికి వచ్చి ఒక్కసారి హల్లెలూయా అని గట్టిగా చెప్పాడట. దగ్గరే సంఘం అంతా కూడా హల్లెలూయా అని చెప్పారట. ఆ నలుగురు చేతబడి చేసే వ్యక్తులు ఉన్నారు కదా, వాళ్ళు అక్కడి నుంచి ఆ చేసే మంత్రాల నుంచి ఎగిరిపడ్డారట. ఒక వ్యక్తి చనిపోయాడు, ఇంకొక వ్యక్తి కోమాలకు పోయాడు. ఇద్దరు వ్యక్తులు పరిగెత్తుకొని వచ్చి రక్షణ పొంది తర్వాత సేవకులుగా మార్చిపెట్టారు. ఎందుకు ఈ విషయం చెప్తా ఉన్నానంటే, హల్లెలూయా అని చెప్పే పదానికి చాలా పవర్ ఉంది. దేవుడిని స్తుతించండి, దేవుడిని మహిమపరచండి. నేను చాలా చాలా విషయాలు నోటితో మాట్లాడటానికి ఇష్టపడతాం. శక్తివంతమైన దేవుడి మాట మాట్లాడటం ఆశీర్వాదకరం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మా సంఘంలో ఏం చెప్తారంటే, దేవుడికి మహిమ కలుగును గాక అంటే హల్లెలూయా అంటారు. హల్లెలూయా అంటే దేవుడికి మహిమ కలుగును గాక అంటారు. అంటే రివర్స్లో చెబుతూ ఉంటారు. అంటే అలవాటు అయిపోయింది చెప్పి. ఓకేనా? ఎక్కడ ఉన్నాం ఇప్పుడు మనం? మేకాలో ఉన్నాం. ఇదేం చెప్పిందంటే, ఐగుప్తు దేశంలో నుండి ఇజ్రాయేల్ ప్రజలు వచ్చినప్పుడు ఈ అద్భుతాన్ని అయితే నేను చేశాను, మీకు చేస్తా అన్నాడు. ఎవరికి చేస్తాడట? మనకి. అద్భుతం ఏం చేశాడు వాళ్ళకి తెలిస్తే మనకేం చేస్తాడో అర్థమైంది. దేవుడికి మహిమ కలుగును గాక. ఐగుప్తు దేశంలో యేసుప్రభువు వారు 10 తెగుళ్ళు చేత ఐగుప్తులను ఏం చేశాడు? చిత్రహింసలు పెట్టాడు. నీళ్ళు రక్తంగా మారినాయి, కప్పలు వచ్చినాయి, మరి పేర్లు వచ్చినాయి. ఆ ప్రాంతం పైన దేవుని యొక్క ఉగ్రత కుమ్మరింపబడింది. నేను వాటిని డీప్గా వెళ్ళట్లే, కానీ ఇలా 10 తెగుళ్ళ చేత దేవుడు ఆ ప్రాంతపు ప్రజలను నాశనం చేశాడు. అంటే వాళ్ళకి విరోధంగా నిలబడ్డాడు. అయితే అక్కడున్న ఐగుప్తు దేశపు ప్రజలు ఇజ్రాయేలీలు ఎక్కడున్నారు? కలిస్తే బ్రతికారు. మీ కాపులలో మీరు దేవుడిని నమ్మని వారు ఎట్లా కలిసి బ్రతికారో, ఐగుప్తు దేశంలో దేవుణ్ణి నమ్మే ఇజ్రాయేలీలు ఐగుప్తులు కలిసి బ్రతికారు. తెగుళ్ళు ఎట్లా వచ్చాయి తెలుసా? ఆ ప్రాంతంలో యేసుప్రభువు వారు మోషేతో చెప్పాడు, మోషే మరి నీళ్ళపైన కర్రెత్తు. ఆ నీళ్ళ విషయంలో ఐగుప్తీలో అందరిలో నీళ్ళు ఏమైపోయినాయి అంటే రక్తంగా మారిపోయింది. మరి ఐగుప్తీల ఇళ్ళల్లో ఇజ్రాయేలీల ఇళ్లలో నీళ్ళు లెక్కే ఉన్నాయి. దేవుడికి మహిమ కలుగును గాక. నేను స్పీకర్ చేసి చెప్పొచ్చా? దేవుడికి మహిమ కలుగును గాక. నా వాయిస్ వినపడుతుందిగా? ఐగుప్తు దేశంలో వాళ్ళ ఇళ్ళల్లో ఏమున్నాయి? నీళ్ళన్నీ రక్తంగా మారినాయి. ఇజ్రాయేలీ ఇళ్ళల్లో ఏమున్నాయి? నీళ్ళు లెక్కే ఉన్నాయి. వాళ్ళ ఇళ్ళల్లో ఏమున్నాయి? కప్పలు ఉన్నాయి. ఇళ్ళల్లో కప్పలు లేవు. ఇద్దరు ఎక్కడున్నారు? ఇద్దరు అదే దేశంలో ఉన్నారు, ఒకే ప్రాంతంలో ఉన్నారు. వాళ్ళ ఇళ్ళల్లో తెగుళ్ళు ఉన్నాయి, ఇళ్ళల్లో తెగుళ్ళు లేవు. వాళ్ళ ఇళ్ళల్లో నాశనం ఉంది, ఇళ్ళల్లో నాశనం ఉన్నాయి. వాళ్ళ ఇళ్ళల్లో మరి తొలుసులు పిల్లలు చనిపోయారు, ఇళ్ళల్లో చనిపోలేదు. ఏంటి ఈ ఆశీర్వాదం అంటే, దేవుడు అన్నాడు ఐగుప్తీయులను బయటికి రప్పించినప్పుడు వాళ్ళకి ఏ అద్భుతమైతే ఇజ్రాయేల్ ప్రజలకు చూపించానో నేను మీకు చూపిస్తాను, మీకు కలగజేస్తా అన్నాడు. ఆశీర్వాదం మనకేంటో తెలుసా? అన్ని జనాంగపు ప్రజల మధ్యలో ఉంటాం. శాపకరమైన స్థితి. దేవుడు అన్నాడు భూమి ఆకాశాలు సమస్తాన్ని కూడా దేవుడు శపించాడు. పైన ఆకాశం ఎత్తడి లెక్క, కింద భూమి ఇనుము లెక్క మార్చబడింది. భూమి శపితమైంది అంటే ఆదాము చేసినటువంటి. హల్లెలూయా. మీకు ఆ వాయిస్ వినపడట్లేదా? ఆదాము ద్వారా శపింపబడింది. అయితే మీకు ఒక శుభవార్త చెప్పనా, మనం శపింపబడిన స్థితిలో లేము. ఎక్కడ లేము? శపింపబడిన స్థితిలో లేము. మొదటి ఆదాము ద్వారా భూమి మీదకి శాపం వచ్చింది. కడపటి ఆదామైన క్రీస్తు ద్వారా మనకి శాపము నుంచి ఎడతలు వచ్చింది. భూమి ఇనుముగాను ఆకాశం ఇత్తడిగాను ఎవరికి ఉండదంటే అన్ని జనాంగపు ప్రజలకు ఉండదు.
దేవుని పిల్లలమైన మనకి ఆకాశం ఆశీర్వదించడానికి తెరవబడింది. దేవుడికి మహిమ కలుగును గాక. ఆకాశం ఆశీర్వదించడానికి తెరవబడింది. అందుకోసం దేవుడు ఉన్నాడు, నువ్వు ఇంట్లోకి పోయినా, బయటికి పోయినా, పొలంలోకి పోయినా, యాడికి పోయినా దీవింపబడతావు. నువ్వు చేయనిది అంతే సఫలమైంది. ఎందుకు సఫలమైతే? ఆశీర్వదింపబడిన వాడు క్రీస్తు ప్రభువారి ద్వారా శాపం అంతా మన జీవితాలపైన ఎరగొట్టబడింది. దేవుడికి మహిమ కలుగును గాక. అయితే ఐగుప్తు దేశపు ప్రజల యొక్క ఆశీర్వాదం మనకి ఏమొచ్చిందంటే, వాళ్ళ ఇళ్లలో తెగుళ్ళు ఉన్నాయి, మన ఇళ్లలో తెగుళ్ళు. ఈ లోకపు అన్ని జనాంగం ప్రజల్లో అసమాధానం ఉండొచ్చు, తెగుళ్ళు ఉండొచ్చు, శాపం ఉండొచ్చు, కానీ మన ఇళ్లలో ఉండకూడదు. దేవుడికి మహిమ కలుగును గాక. ఉండటానికి లేదు. దేవుడు అన్నాడు, వాళ్ళకి చేసినట్టు నీకు చేస్తాను. ఎవరికి చేసినట్టు? ఇజ్రాయేల్ ప్రజలకు చేసినట్టు నీకు చేస్తాను. లోకంలో దేవుడు నమ్మని వారి ఇంట్లో శాపం ఉంటుంది, మన ఇళ్ళల్లో మాత్రం ఆశీర్వాదం ఉండాలి, మన ఇళ్ళల్లో మాత్రం దీవెన ఉండాలి, మన ఇళ్ళల్లో మాత్రం దైవికమైన కృప ఉండాలి. దేవుడికి మహిమ కలుగును గాక. అది ఉంటుంది అని దేవుడు చెప్పాడు. నువ్వు నమ్మితే అద్భుతాలు చూస్తావు. దేవుడికి మహిమ కలుగును గాక. ఈ వాగ్దానాన్ని పట్టుకొని ఎవరైతే ప్రార్థన చేస్తారో, ఈ వాగ్దానాన్ని పట్టుకొని ఎవరైతే ప్రార్థన చేస్తారో వారందరికీ కూడా ఈ ఆశీర్వాదం వర్తించింది. శపితమైంది మన ఇళ్లలో, మన ఇంట్లో ఉండటానికి లేదు. దాని నుంచి కొట్టివేయబడ్డది, విడుదల పొందాము. దేవుడికి మహిమ కలుగును గాక. అక్క మరి శపితమైంది, కొట్టివేయబడ్డది అంటావు. రోగం ఉంది, కన్నీరు ఉంది, బాధ ఉంది, కష్టం ఉంది, వేదన ఉంది, అన్ని రకాల పరిస్థితులు ఉన్నాయి. మరి ఇంటి పరిస్థితి ఏంటి అంటావా? అయితే నీకు ఒక శుభవార్త చెప్పేస్తా. ఏంటంటే, నువ్వు నమ్మితే అద్భుతాలు చూస్తావు. దేవుడు అంటాడు మార్కు సువార్త 11:23 మీరు ఈ కొండను చూసి దీంతో మాట్లాడండి, అది పోయి సముద్రంలో పడింది. హృదయంలో మరి సందేహము లేకుండా మాట్లాడండి అంటాడు. ఎందుకు మన ఇళ్ళల్లో రాగాలు ఉన్నాయి చెబుతా. ఎందుకు మన ఇళ్ళల్లో ప్రతికూల పరిస్థితులు ఉన్నాయో చెబుతా. ఎందుకు ఉన్నాయంటే, దేవుడు ఏమన్నాడు? కొండను చూసి కొండతోటి మాట్లాడు. కొండను చూసి కొండతోటి ఏం చేయాలి? మాట్లాడు. కొండను చూసి కొండతో మాట్లాడు అంటే ఉద్దేశం ఏంటంటే, రోగం ఉందా? రోగాన్ని చూసి రోగంతో మాట్లాడు. అప్పులు ఉన్నాయా? అప్పులను చూసి అప్పులతో మాట్లాడు. సమస్యలు ఉన్నాయా? సమస్యలు చూసి సమస్యలతో మాట్లాడు. నన్ను సమస్యలతోటి, రోగాలతోటి, పరిస్థితులతో మాట్లాడే ప్రదేశం ఏది అంటే అది ప్రార్థించే ప్రదేశం. అది ప్రార్థించే ప్రదేశం. మరి ఎంత సమస్యలతో మాట్లాడగలం? ఎందుకు అద్భుతాలు జరగట్లేదంటే, ప్రతి మనిషికి, క్రైస్తవుడికి తేడా ఏంటంటే, దేవుడేమో సమస్యను చూసి సమస్యతో మాట్లాడు అంటే మనం సమస్యను చూస్తాం. జలుబు వచ్చింది, జ్వరం వచ్చింది, తలనొప్పి వచ్చింది, అర్థమైపోదు, చూస్తాం. చూసి ఏం చేస్తాం? దాంతో మాట్లాడు, దాని గురించి మాట్లాడతాం. దేవుడికి మహిమ కలుగును గాక. ఏం చేస్తాం? దాని గురించి మాట్లాడతాం. లేవగానే తలనొప్పి వచ్చింది, పోయి మోకాళ్ళ నుంచి తలనొప్పి వేసినాము, నువ్వు బంధించబడదు కాక అంటే పోతాయి. మనం ఏం చేస్తాం? తలనొప్పి గురించి వేసి, నాకేం జరిగిందంటే నైట్ అంతా తలనొప్పి వచ్చింది, తలనొప్పితో మాట్లాడవు, తలనొప్పి గురించి మాట్లాడతాం. అందుకు తలనొప్పి పోతుంది. దేవుడికి మహిమ కలుగును గాక. ఎందుకు పోవు రోగాలు? రోగాలతో మాట్లాడదు, రోగాల గురించి మాట్లాడతాం అందరితో. అందుకోసం రోగాలు అలానే ఉంటాయి. దేవుడు ఏమన్నాడు? కొండను చూసి, పరిస్థితులను చూసి వాటితో మాట్లాడితే అవి పోతాయి. దేవుడికి మహిమ కలుగును గాక. మీరు అదృష్టవంతులు, దేవుడు నమ్ముకున్నారు. అక్క ఎందుకు అదృష్టవంతులు అంటారా? దేవుడు ఒక వాగ్దానం చేశాడు. ఏంటంటే, మన టాపిక్ అందుకని దేవుడు ఎటు నడిపిస్తాడు నాకు తెలియదు, పోతా. దేవుడికి మహిమ కలుగునే కనుక మోషే, కాలేబు, యెహోషువ 120 సంవత్సరాలు బ్రతికారు. ఎన్ని సంవత్సరాలు? 120 సంవత్సరాలు బ్రతికారు. వాళ్ళ కళ్ళు చూపు తగ్గలేదు, బలము తగ్గలేదు. బ్రతికినంత కాలము యవ్వన కాలపు బలము చెందున్నారు. ఆ కృపేశ్వరంలో మీకు అనుగ్రహించబడిన గాక. నువ్వు నమ్మితే అద్భుతాన్ని చూస్తావు. బ్రతుకు దినములన్నీ కూడా మంచి ఆరోగ్యాన్ని దేవుడు నాకు ఇస్తాడు. నేను బ్రతుకు దినములన్నీ కూడా నా పిల్లలు నన్ను చూస్తాను. నేను బ్రతుకు దినములన్నీ కూడా దేవుని దయ, మనుషుల దయ పొందుకుంటాను అని నమ్మకం నీకుంటే అద్భుతాన్ని చూస్తాను. చాలామంది కొంచెం పెద్ద వయసు రాగానే మా ఊర్లో, మా సంఘంలో నేను చూస్తూ ఉంటాను. వాళ్ళు చెబుతూ ఉంటారు, ఈరోజు ఇట్టుంది, రేపు కోడలు చూస్తారంటావా అనగానే నేను అంట, చూస్తారంటావా అంటే చూడరు, చూస్తారు అంటే చూస్తారు. దేవుడికి తెలుగులో కాక ఏంటి చూస్తారంటావా అంటే ఏం చేస్తారు? చూడరు, ఎవరినైనా చూడరు. చూస్తారని నువ్వు నమ్మితే చూస్తారు, చూస్తారని నమ్మితే చూస్తారు. అందుకోసం దేవుడు ఏమన్నాడంటే, నీ నోటి మాటకి శక్తి ఉంది. మరణ జీవాల శక్తిని దేవుడు నాలుక వశంలో పెట్టాడు. నా పిల్లలు నన్ను మస్తు చూస్తారు,
నా కోడళ్ళు బాగా చూస్తారు, నా కొడుకు బాగా చూస్తారు, నా అల్లుడు చూస్తాడు, నా పిల్లలు బంగారం లెక్క నన్ను చూసుకుంటారనే కళలు కనుక మీకంటే అదే అద్భుతంగా మార్చబడింది. అకృపేషణంలో మీకు అనుగ్రహించబడును కాక. లేదు లేదు వాళ్ళు చూడరు అనిపించింది అనుకో, ఇక అది మీ ఇష్టం, అది మీ ఇష్టం. చూసే అవకాశం ఉండదు. ఎందుకంటే ముందు మాట్లాడాలి, తర్వాత అద్భుతం జరిగేది. ముందు ఆలోచించాలి, తర్వాత అద్భుతం జరిగేది. నిజమేనా అంటావా అంటే నిజమే. ఆలోచించి చూడు, శ్రేష్టమైన ఆలోచనలు ఆలోచించాయి. మరి పరిస్థితులన్నీ అసలు నా పిల్లలు చూస్తే, మీ పిల్లలు ఎట్టున్నారో నాకు తెలియదు కానీ ఉదాహరణకి చెబుతా ఉన్నా, పిల్లలు చూస్తే బాగాలేరు, ఇంకా పరిస్థితులు బాగాలేవు, చూస్తారని నువ్వు చెబుతున్నావు. ఏంటి రుజువు అంటావా? నేను ఒకటి చెప్పడం, ప్రపంచంలో అన్నిటికీ రుజువు ఉంటుంది, దేవుడు మాట్లాడే మాటకి రుజువు ఉండదు. ఆయన మాటే రుజువు. దేవుడికి మహిమ కలుగును కాక. ఆయన మాట్లాడాడు అంటే అద్భుతం జరిగింది, ఆయన మాట్లాడాడు అంటే అద్భుతం జరిగింది. అయితే ఐగుప్తు దేశంలో, సరే వాక్యంలోకి వెళ్ళాలి. ఐగుప్తు దేశంలో జరిగినట్లుగా మీకు అద్భుతం చూపిస్తా అన్నాడు. ఒక అద్భుతం గురించి మాట్లాడాడు. ఐగుప్తులు అందరి ఇళ్లలో శాపం ఉంది, నీళ్ళున్నాయి, అందరి రక్తం ఉంది, పేలు వచ్చాయి, కప్పలు వచ్చాయి, కానీ ఇళ్ళకి రాలేదు. లోకంలో ఉన్న ప్రజల ఇళ్లలో శాపం ఉంది, మరణం ఉన్నది, అన్ని రకాల పరిస్థితులు ఉంటాయి, కానీ మన ఇళ్ళలో ఉండకూడదు. దేవుడికి మహిమ కలుగును కాక. అక్క ఉండదా? ఉండదు. ప్రార్థించే వాళ్ళ ఇంట్లో ఆశీర్వాదం ఉంటుంది. ఏ వ్యక్తులు అయితే ప్రార్థన చేస్తారో ఆ వ్యక్తులకి దేవుడు ఇచ్చిన గొప్ప భాగ్యం ఏంటో చెప్పడం. యోబు లేసి ప్రార్థించేవాడు. యోబు కుటుంబానికి దేవుడు ఏం చేశాడంటే కంచె నాటాడు. నాటాడు? కంచె నాటాడు. ఏ కంచె అది? ఆశీర్వాదపు కంచె. దేవుడికి మహిమ కలుగునుగా. ఆశీర్వాదపు కంచెలో యోబు కుటుంబాన్ని భద్రపరిచిన దేవుడు మన కుటుంబాలను కూడా భద్రపరుస్తాడు. మన దేవుడు ఎలాంటి వాడు అంటే నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్నాడు. ఎవరి కాళ్ళకి మార్పు దేవుడు. అక్క మన దేవుడు మారడా? యోబు కుటుంబానికి ఆశీర్వాదపు కంచె నాటిన దేవుడు ఈరోజు నడుతాడా? వాళ్ళని ఆశీర్వదించి వాళ్ళపై కనుదృష్టి ఉంచిన దేవుడు ఈ రోజుకి ఉంచుతాడా అంటే మీకా గ్రంథంలోనే దేవుడు అంటాడు 2వ అధ్యాయంలో, పురాతన కాలం మొదలుకొని శాశ్వత కాలం వరకు ఆయన ప్రత్యక్షమవుచుండే దేవుడు, మార్పు లేని దేవుడు. దేవుడికి మహిమ కలుగును కాక. అంటే అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల కాలంలో దేవుడు ఎలా ఉన్నాడో ఈ రోజు కూడా అలానే ఉన్నాడు. వాళ్ళని ఎలా కాపాడాడో మనల్ని కాపాడగలరు. వాళ్ళకైతే బలాన్ని ఇచ్చాడో మనకి ఇవ్వగలరు. వాళ్ళైతే పోషించాడో మనల్ని పోషించగలరు. దేవుడికి మహిమ కలుగును కాక. నువ్వు నమ్మితే అద్భుతాన్ని చూస్తావు. నువ్వు ప్రార్థన చేసే వ్యక్తివైతే నీ ఇంటికి దైవికమైన కంచె భద్రత ఉంటుంది. నీ ఇంట్లో శాపం ఉండదు, నీ ఇంట్లో ఆశీర్వాదం ఉంటుంది. నువ్వు ప్రార్థించే వ్యక్తివైతే నీ ఇంట్లో లోకపరమైనటువంటి శపితమైన ఉండవు, ఆశీర్వాదకరమైనవి నీ ఇంటిలో పొరలు ప్రవహిస్తాయి. ప్రార్థించే వారి ఇల్లు గొప్ప ఆశీర్వాదపు నిధి, గొప్ప ఆశీర్వాదపు నిధి. ఇక 2వ ఆశీర్వాదం ఏంటి అంటే ఐగుప్తు దేశంలో నుండి ఇజ్రాయేల్ ప్రజలు ఎక్కడికి బయలుదేరారు? కనాను దేశానికి బయలుదేరారు. ఎక్కడికి? కనాను దేశానికి. హల్లెలూయా. నాకు వీళ్ళు బయలుదేరినప్పుడు వీళ్ళ గురించి ఆలోచిస్తూ ఉంటే అద్భుతంగా అనిపించింది. దేవుడు ప్రతి ఆదివారం మనతో మాట్లాడుతూ ఉంటాడు, మధ్యలో మాట్లాడుతూ ఉంటాడు. ఎవరితోటి? మనతోటి. మనతో మాట్లాడిన వాగ్దానాల గురించే మనం పట్టుకోవడం చేతకాదు. మనతో మాట్లాడి నేను దీవిస్తా, ఆశీర్వదిస్తా, నువ్వు నా సొత్తు, నిన్ను ఇలా ఉంచుతా అని చెప్తే దాని మీద విశ్వసించడం మనకు చేతకట్లేదు. కానీ ఇజ్రాయేల్ ప్రజలు ఎలాగో తెలుసా? వాళ్ళని అడిగితే అసలు మీరు ఎక్కడికి బయలుదేరారు? ఐగుప్తుల నుంచి కనాను దేశానికి ఎందుకు బయలుదేరారు వాళ్ళు అంటారు. మా తాత అయిన అబ్రహాముకి దేవుడు వాగ్దానం చేశాడు. ఏమని? పాలు తేనెలు ప్రవహించు దేశాన్ని సంతతికి ఇస్తాను అని. మా తాత అయినటువంటి ఇస్సాకు, యాకోబులతో దేవుడు మాట్లాడాడు, మాకు ఆ దేశాన్ని ఇస్తానని. మరి మీతో మాట్లాడా? కాదు. మా తాత, మీ తాత ఎప్పుడు మొన్నన్నాడా? ముత్తాత అంతకుముందా? కాదు. 500 సంవత్సరాల క్రితం మా తాతతో మాట్లాడాడు, దానికోసం పోతున్నా. దేవుడికి మహిమ కలుగుతుంది కాక. ఎప్పుడు మాట్లాడాడు? 500 సంవత్సరాలు. 400 సంవత్సరాలు వాళ్ళు బానిసలుగా ఉన్నారంటే అవతల అబ్రహాం మీకు ఎక్కువే. నాకు తెలిసి నేను అంచనా వేశాను. కానీ 500 సంవత్సరాల అవతల దేవుడు మాట్లాడితే ఇజ్రాయేలీలు ఈ వాగ్దానం నాదే అని పరిగెత్తారు. ఈరోజు దేవుడు మాట్లాడుతూ ఉంటే ఈ వాగ్దానం నాదే అని నువ్వు పరిగెత్తగలిగితే, పట్టుకోగలిగితే, విశ్వసించగలిగితే అద్భుతాన్ని చూస్తాం. ఒకసారి మోషే ఇలా అంటాడు. మోషేతో దేవుడు అంటాడు, మోషే
నా సన్నిధి నీకు తోడుగా వస్తుంది మోషే అంటాడు. వెంటనే మోషే అంటాడు, ప్రభా మరి నీ సన్నిధి నాకు తోడు వస్తుంది అని చెప్పావుగా, మరలా ఏం చేయాలి? మరలా ఒక క్రైస్తవుడు ఎట్లా మారాలో తెలుసా? దేవుడు ఇది చేస్తా అంటే ప్రభా చెయ్యి, ప్రభా చెయ్యి, ప్రభా చెయ్యి అని ఆయన పాదాలు నిత్యం పట్టుకొని ప్రార్థించే వ్యక్తి ఉండాలి. అప్పుడు అద్భుతాలను చూస్తాం, అప్పుడు అద్భుతాలను చూస్తాం. ఇజ్రాయేల్ ప్రజలు 500 సంవత్సరాల క్రితం వాళ్ళ తాతతో దేవుడు మాట్లాడాడట, అబ్రహాముతో మాట్లాడాడట, దానికోసం పరిగెత్తాడు. ఇక అబ్రహాము యొక్క విశ్వాసం ఏంటి నాకు అద్భుతంగా కనిపించింది ఏంటి అంటే, దేవుడు అన్నాడు, అబ్రహామా నువ్వు బయటకు రా, నీకు ఎంత సంతానాన్ని ఇస్తా అంటే ఆకాశం వైపు చూసి నక్షత్రాలు ఎన్నో లెక్క పెట్టు, అంత సంతానాన్ని నీకు ఇస్తా అన్నాడు. అప్పుడు అబ్రహాము దేవుడిని నమ్మాడు, విశ్వసించాడు. తర్వాత అబ్రహాము గురించి దేవుడు మాట్లాడతాడు, ఒక్కడ కూడా కొట్టలే. అప్పటికి ఎంతమంది కొట్టారు? ఒక్కలో కూడా కొట్టలే. అప్పుడు దేవుడు అబ్రహాము గురించి చెప్పి నాకు అద్భుతమైన మాట ఏంటో తెలుసా? తన సంతతి అంతటికి దేవుడి గురించిన నీతి న్యాయములు నేర్పించే విషయంలో నేను అబ్రహామును చూశాను అంటాడు. ఎంతమంది కొట్టారు? ఎవరు కొట్టలే. దేవుడు ఏం చేశాడు? అబ్రహాములో నీతి న్యాయాలు, దేవుడి కట్టడంలో ఇదులు తన పిల్లలకు నేర్పిస్తూ ఉన్నట్టు అబ్రహామును చూశాడట. నాకు ఇందులో అర్థమైన విషయం ఏంటి అంటే, ఎప్పుడైతే దేవుడు అబ్రహామా మరి నీ సంతతిని నేను ఇంత దీవిస్తా అని చెప్పాడో, ఆ పాలు తేనెల దేశం దేవుడు ఏం చెప్పాడు తెలుసా? పాలు తేనెలో ప్రవహించే దేశం అని చెప్పి అన్ని ముళ్ళకంపులు ఉన్న ప్రదేశాన్ని అడవిని చూపించి ఇదే పాలు తేనెలో ప్రవహించే దేశం అన్నాడు. దేవుడికి మహిమ కలుగును గాక. ఈ దేశం అంతటి నీకు ఇస్తా, కుడి ఎడమలకు చూడు అన్నాడు. అప్పుడు చూసి ఒక్కడ కొనలేడు. అబ్రహాం అనుకుంటాడు, ప్రభా ఈ దేశం అంతా నాకు ఇచ్చేవాడినా, విస్తారమైన సదత్త చేత నా దేశాన్ని ఇవ్వబోతా ఉన్నాను. ప్రభా నా పిల్లలందరూ నీ కట్టడలు గైకున్నట్లు నేను నేర్పించుకున్నాను, తరతరాలకి మీ వాక్యాన్ని ప్రకటిస్తాను, నా సంతతి అంతా మిమ్మల్ని ఆరాధించినట్లు నేను చేసుకున్న ప్రభు అని దేవుడి సన్నిధిలో ప్రార్థన చేసి ఆనందించాడేమో. తన హృదయాన్ని చూసిన దేవుడు చెప్తాడు, కట్టడలు ఇదులు నేర్పించినట్లు నేను అబ్రహామును చూశాను. ఎవరు పొట్టలే చూశాడంట. దేవుడికి మహిమ కలుగును గాక. ఇజ్రాయేలీలు బయలుదేరారు. వాళ్ళ వాగ్దానం కోసం కాదు, వాళ్ళ తాతయ్య అబ్రహాముకు చేసిన వాగ్దానాన్ని స్వతంత్రించుకుంటాను. ఈరోజు దేవుడు మన తాత కాదు, మనకే చేశాడు. దేవుడికి మహిమ కలుగును గాక. దాన్ని స్వతంత్రించుకుంటే దేవుడు ఏమి ఇచ్చాడు? మనకి ముందే చెప్పుకున్నాం, అమూల్యమైన వాగ్దానాలు ఇచ్చాడు. ఏమిచ్చాడు? అమూల్యమైన వాగ్దానం. మనకి డబ్బు, ధనము ఇవేమి ఇవ్వలేదు. ఏమిచ్చాడు? వాగ్దానాలు ఇచ్చాడు. వాగ్దానాన్ని పట్టుకుంటే వాగ్దానాల్లో డబ్బు ఉంది, వాగ్దానాల్లో ఘనత ఉంది, వాగ్దానాల్లో స్వస్థత ఉంది, వాగ్దానాల్లో ఫలింపు ఉంది. రకరకాల వాగ్దానాలు ఉన్నాయి. దేవుడికి మహిమ కలుగును గాక. నమ్మితే దేవుడి మహిమను చూస్తావు. అవి ఇచ్చాడు, అవి పట్టుకొని ప్రార్థన చేస్తే ప్రతిఫలం వస్తుంది. పట్టుకొని ప్రార్థన చేస్తే ప్రతిఫలం వస్తుంది. ఇక మూడో విషయం నాకు ఏమర్థమైందంటే, అబ్రహాము విషయంలో ఇల్లు బయలుదేరి వెళ్ళారు స్వతంత్రించుకోవడానికి, అద్భుతాలు చూశారు. ఇక ఐగుప్తు దేశం నుండి వాళ్ళు బయలుదేరుతా ఉన్నప్పుడు తొలిసూలు పిల్లలు ఎప్పుడైతే ఐగుప్తుల్లో చనిపోయారో, అక్కడున్న ఐగుప్తులు అందరూ కూడా ఇజ్రాయేల్ని వెళ్ళగొట్టడం స్టార్ట్ చేశారు. ఏం చేశారు? ఇజ్రాయేల్ని వెళ్ళగొట్టడం స్టార్ట్ చేశారు. మీరు వెళ్ళిపోండి, మీరు వెళ్ళిపోండి, మీరు వెళ్ళిపోండి అని. దేవుని యొక్క దయ, కనికరం ఇజ్రాయేల్ ప్రజల మీదకి ఎప్పుడైతే వచ్చిందో, అక్కడున్న ఐగుప్తులు అందరికీ దయ వచ్చింది. వాళ్ళ సొమ్ములన్నీ వీళ్ళకి ఇవ్వడం స్టార్ట్ చేశారు. ఎవరి సొమ్ములు? వాళ్ళ సొమ్ములు. వీళ్ళు అప్పుడు దాకా పేదలు, అప్పుడు దాకా మనుషులు, ఒక్క స్థలంలో ధనవంతులు అయిపోయారు. దేవుడికి మహిమ కలుగును గాక. ఏమయ్యారు? ధనవంతులు అయిపోయారు. సాయంత్రం దాకా లేని వాళ్ళే, అర్ధరాత్రికైనా ధనవంతులయ్యారు. ఎట్లా ధనవంతులు అయ్యాక? అందరూ సొమ్ములు అడగొచ్చుకోరు. ఏం చేస్తారు? అందరూ సొమ్ములు అడగొచ్చుకోరు. ఏంటి? క్రైస్తవులు దోసుకుంటారా? కాదు కాదు. వాళ్ళ తాతల ముత్తాతల కాల నుంచి 430 సంవత్సరాల నుంచి పని చేసుకుంటూ వచ్చాక వాళ్ళ కష్టాజీతం అంతా దేవుడు వడ్డీతో లెక్కగట్టి లెక్కించాడు. దేవుడికి మహిమ కలుగును గాక. మీకు ఒక ప్రవచనం చెప్పనా? మీ తాతల ముత్తాతల యొక్క ఆశీర్వాదాన్ని, మీ తాతల ముత్తాతల యొక్క కష్టార్జితాన్ని, మీ తాతలో చేసినటువంటి మంచి పనుల యొక్క ఫలాన్ని యేసునామములో మీరు అనుభవించుదురు గాక. ఆమేన్. దేవుడు వట్టి వదిలేడు. నువ్వు అడగచ్చు, ప్రభు ఇజ్రాయేల్ ప్రజలకి 400 సంవత్సరాలు వాళ్ళ కష్టార్జితాన్ని అందించి పంపించావుగా, కనీసం 100 సంవత్సరాలు మా తాతల ముత్తాతల ఆస్తి నాకు ఇవ్వని అడగచ్చు. వాడికి అద్భుతం చూస్తాం. కనీసం మీ తాత కాడ నుంచి నీకు ఒక విషయం చెప్పిన, ఇంకా మన తాతల ముత్తాతల కాలంలో బానిసలుగా చేస్తూ ఎట్టి చాకరీ చేసి ఇలా కష్టార్జితం అంతా వేరే వాళ్ళు దోసుకున్నారు. అదంతా లెక్కగట్టి దేవుడు నీకు ఇస్తాను అడిగితే. దేవుడికి మహిమ కలుగును గాక.
అడిగితే ఎవరికి ఇస్తాడు? ఏంటంటే నువ్వు చెప్పేదంతా నిజమైందా అంటే నువ్వు నమ్మితే నిజమైంది, నమ్మకపోతే నిజం కాదు. నమ్మితే దేవుడి మహిమను చూస్తాం. ఇజ్రాయేలీలు 400 సంవత్సరాల బానిసపు బ్రతుకు నుంచి వస్తూ ఉన్నప్పుడు వాళ్ళ పితరుల స్వాస్థ్యం అంతా పట్టుకొని వచ్చారు. కనీసం నువ్వు ఎక్కడెక్కడైతే కష్టం చేసి ఆ కష్టార్జితాన్ని పోగొట్టుకున్నావు, ఏ ఆరోగ్యాన్ని అయితే పోగొట్టుకున్నావు, ఏ ఘనతను అయితే పోగొట్టుకున్నావు, ఏ సంతోషాన్ని అయితే పోగొట్టుకున్నావు, ఏ సమాధానాన్ని అయితే పోగొట్టుకున్నావు, అవన్నీ కూడా తిరిగి వేస్తున్నావు నీకు అనుగ్రహించబడును కాక. దేవుడు అవన్నీ ఇవ్వగలడు. ఇశ్రాయేలీయులకు ఇస్తే మనకి ఇస్తాడు. ఇది మన ఆశీర్వాదం. మొదటిది, మనం శపింపబడిన స్థానంలోనే ఉన్నాం, ఐగుప్తులోనే ఉన్నాం. అంటే శపితమైన భూమి మీదనే ఉన్నాం, కానీ శాపగ్రస్తులు కాదు, ఆశీర్వదింపబడిన వారు. దేవుడు నెరిగిన ప్రజల మధ్యనే ఉన్నాం, కానీ దేవుడు నెరిగిన ప్రజలుగా దీవింపబడిన వారిగా ఉన్నాం. రెండోది, మనకు అమూల్యమైన వాగ్దానాలు ఉన్నాయి. వాళ్ళు వాగ్దానం కోసం పరిగెత్తారు అబ్రహాము తీసుకోవడానికి. మనకి యేసు ప్రభువు వారి ద్వారా వచ్చిన వాగ్దానాలు ఉన్నాయి, వాటి కోసం పరిగెత్తి అద్భుతాలు చూస్తాం. మూడోది, మన కష్టార్జితం ఎక్కడెక్కడైతే మనం పోగొట్టుకున్నామో, మన తల్లిదండ్రుల కష్టార్జితం పోయిందో, తాతల ముత్తాతల యొక్క కష్టార్జితాలు పోయినాయో అవన్నీ కూడా పొందుకుంటాం. ఇక చివరి విషయం ఏంటి అంటే, ఐగుప్తు దేశం నుంచి ఇజ్రాయేల్ ప్రజలు ఎప్పుడైతే అక్కడ తొలుసుల పిల్లలు చనిపోయారో, ఐగుప్తులో ఉన్నటువంటి రాజు ఆ ప్రజలు వెళ్ళండి అని వెళ్ళగొట్టారు. ఏం చేశారు? అప్పుడు దాకా పంపను అన్నారు, ఇప్పుడు పోండి అని వెళ్ళగొడుతున్నారు. దేవుడు మనకి ఇచ్చిన భాగ్యం ఏంటో తెలుసా? మనం రోగాలను వెళ్ళగొట్టం. ఎవరు? మనం వెళ్ళగొట్టదు, రోగాలే మనం వెళ్ళగొట్టాలి. ఆమె ఏం చేయాలి? రోగాలే మీరు పోండి, పేదరికం మీరు పోండి, మీరు మాతో ఉండటానికి లేదని అవి వెళ్ళగొట్టే వారిగా మార్చబడతాము కాక. దేవుడు ఆ భాగ్యాన్ని ఇచ్చాడు మనకి. అవి మన నుంచి పోవు, మనమే వాటి నుంచి పోతాం. ఎందుకు? అవి వాటిలో మనం ఉంచుకోవడానికి ఇష్టపడదు. నిజంగా దేవుని పిల్లలమైతే, వాగ్దానాలు ప్రేమించే వారమైతే, అమూల్యమైన వాగ్దానాలు పట్టుకొని ప్రార్థించే అనుభవాలకు ముందుకు వెళ్తా ఉంటే, ఇజ్రాయేల్ ప్రజలకు దేవుడు ఏ అద్భుతం అయితే చేశాడో, ఏ మేలైతే చేశాడో, ఏ ఉపకారం అయితే చేశాడో అవన్నీ నిశ్చయంగా దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. ఆ కృప ఇచ్చినప్పుడు మనకు అనుగ్రహించబడిందో కాక. కళ్ళు మూసుకుందాము, చిన్న ప్రార్థన చేద్దాం. ఒకసారి పరిశీలన చేద్దాం. ఐగుప్తు దేశంలో దేవుడు ఏ అద్భుతం అయితే చేశాడో, నేను నీకు అద్భుతం చేస్తా అన్నాడు. దేవుడు అన్నాడు, నేను నీకు అద్భుతం చేయగా ఇను వారందరి చెవుడెక్కున్నంతగా అద్భుతం చేస్తా. అన్ని జనాంగపు ప్రజలు నీ గురించే మాట్లాడేంతగా దేవుడు నేను దీవిస్తా అన్నాడు. కింది వచ్చినాను, ప్రజలందరూ కూడా నీ గురించి మాట్లాడేంతగా నిన్ను మహిమపరుస్తాను, గొప్ప వ్యక్తిగా చేస్తాను అంటాడు దేవుడు. దేవుడు నమ్మదగినవాడు, మార్పు లేనివాడు, ఆశీర్వదించడానికి నమ్మదగిన దేవుడైన. ఒక నిమిషం ప్రార్థించేద్దామా. దేవా, మరి ఐగుప్తు దేశం నుంచి ఇజ్రాయేల్ ప్రజలు వచ్చినప్పుడు ఏ అద్భుతం అయితే చేశారో అద్భుతం నాకు చేస్తాను. ప్రభువా నాకు చేయండి. ప్రభువా నేను శాపంలో ఉండటానికి లేదు, రోగంలో ఉండటానికి లేదు, బలహీనతలో ఉండటానికి లేదు, అవమానాల్లో ఉండటానికి లేదు, అసమాధానంలో ఉండటానికి లేదు. దేవా, మిమ్మల్ని కలిగిన వ్యక్తిగా ప్రభువా అయ్యా మీ సన్నిధి యొక్క సంపూర్ణ సంతోషం ఆశీర్వాదము చేత దేవా ఈ లోకంలో బ్రతకటానికి కృపనివ్వండి. దేవా బ్రతకటానికి కృపనివ్వండి. అయ్యా వాగ్దానం యొక్క జీవాన్ని నాకు దయచేయండి. క్రీడా కృపనివ్వండి అయ్యా అని అడుగుదామా. దేవా వాగ్దానం, అమూల్యమైన వాగ్దానాలు ఇచ్చారు ప్రభువా. వాగ్దానాలు ఉన్నాయి కానీ స్వతంత్రించుకోలేకున్నాను అయ్యా. వాగ్దానాలు ఉన్నాయి కానీ జీవాన్ని పొందలేకున్నాను అయ్యా. వాగ్దానాలు ఉన్నాయి కానీ ఆరాటం కలిగి ఎతకలేని స్థితిలో ఉన్నాను అయ్యా. క్షమించండి. ఇక మీదట వాగ్దానాన్ని అంబడించి ప్రభువా ప్రతిఫలం పొందినట్లు దీవించండి. యేసయ్య సహాయించండి అని అడుగుదాం. దేవా మా పితరుల ఆస్తి ప్రభువా, మా పితరుల స్వాస్థ్యం ప్రభువా అయ్యా, మా పితరుల యొక్క ప్రభువా కష్టార్జితం ప్రభువా అయ్యా నిశ్చయముగా మేము అనుభవించినట్లు సాయించండి అయ్యా. మేమేమైతే మా జీవితాల్లో కోల్పోయామో అవి తిరిగి మేము అనుభవించినట్లు ఇవ్వండి దేవా. మేము కోల్పోయిన ఆరోగ్యం మాకు ఇవ్వండి అయ్యా, కోల్పోయిన ఆనందం మాకు ఇవ్వండి అయ్యా, కోల్పోయినటువంటి సంతోషం సమాధానం మాకు ఇవ్వండి అయ్యా. ఏ విషయంలో అయితే మేము బలహీనులుగా నేను జీవితాన్ని కోల్పోయామో అవన్నీ తిరిగి పొందినట్లు కృపనివ్వండి అయ్యా. సాయించండి దేవా, దయ చూపించండి దేవా. ఏంటి చేత అయితే నేను బంధించబడ్డానో
అది రోగమైన, పేదరికమైన, అవమానమైన, నిందైనా అయ్యా వాటి నుంచి నేను విడుదల పొంది పంపింపబడినట్లు కృపనివ్వండి అయ్యా. ఇజ్రాయేల్ ప్రజలకి ఆశీర్వాదాన్ని ఇచ్చారు, నిశ్చయముగా ఆశీర్వాదం యొక్క జీవము చేత నన్ను నింపి పంపించండి అయ్యా. అయ్యా మీ మందిరము నుంచి ఖాళీగా పంపించద్దు, మీ మాట యొక్క ప్రభావము చేత, జీవము చేత, ఆశీర్వాదం యొక్క ప్రభు శక్తి చేత దేవా అయ్యా నింపి పంపించండి అయ్యా అని ఒక నిమిషం ప్రార్థించమ్మా. పరిశుద్ధాత్ముడ ఉంది నాను దైవంగా తండ్రి స్తుతులు ఆరోపించు. మహనీయుడ, మహోన్నతుడ, కృతజ్ఞతలు ఆరోపించుకుంటున్నానయ్యా. అయ్యా నిండు మనసుతో వందనాలు చెల్లించుకుంటా ఉన్నాను తండ్రి. ప్రత్యేకించేదేవా అయ్యా మీ మాటల్లో మా ఇంటిలో మీరు ఎదుగుదల చేసినందుకు వందనాలు దేవా. అమూల్యములైనటువంటి, అత్యధికమైనటువంటి వాగ్దానాలు మీరు మాకు అనుగ్రహించారు అయ్యా. అబ్రహాము యొక్క వారసులుగా, అబ్రహాము యొక్క వాగ్దానానికి ప్రభు వారసులుగా మీరు మమ్మల్ని ఏర్పాటు చేసుకున్నారు తండ్రి. కృతజ్ఞతలు ఆరోపించుకున్నాను దేవా. ఐగుప్తు దేశం నుంచి ఇజ్రాయేల్ ప్రజలు వచ్చినప్పుడు అయ్యా ఏ అద్భుతాలు అయితే చేశారో అవి నా జీవితంలో, మా జీవితంలో చేస్తానని మీరు ప్రామిస్ చేశారు దేవ. వాటి గురించి మాట్లాడారు, మీకు వందనాలు చెల్లించుకుంటాను అయ్యా. వారి ఇళ్లలో శాపం లేదు, వాళ్ళ ఇళ్లలో తెగులు లేవు ప్రభావ. మేము లోకంలో బ్రతుకుతా ఉన్నప్పుడు అయ్యా మా ఇళ్లలో ఆశీర్వాదం ఉండాలని మీరు మాట్లాడారు ప్రభావ. ఇక్కడ కూడిన పిల్లలందరి కుటుంబాల జీవితాల్లో మెండైన ఆశీర్వాదాలు యేసునామములో ఉండునుగాక. ఏ తెగులు, ఏ బలహీనత ప్రభావ అయ్యా, ఏ దుష్టుడి యొక్క ప్రభావ శక్తుల కుటుంబాల్లో పని చేయకుండా యేసునామములో బంధించబడునుగాక అయ్యా. దైవికమైన సకల ఆశీర్వాదముల చేత, సమృద్ధి చేత అయ్యా, మీ మేలుల చేత ప్రతి వ్యక్తి కుటుంబం యేసునామములో నింపబడునుగాక తండ్రి. సహాయం చేయమని వేడుకుంటున్నాను. క్రీడా కృప చూపించమని ప్రాధాయపడుతూ ఉన్నాను అయ్యా. అయ్యా ప్రత్యేకించిన తండ్రి అయ్యా మీకు నిండు మనసుతో స్తుతులు ఆరోపించుకుంటా ఉన్నాను అయ్యా. మీ వాగ్దానాలు పట్టుకొని ప్రార్థించి ప్రతిఫలం పొందే అనుభవంలోకి నీ పిల్లలను నడిపించండి అయ్యా. మీరు ఏదైతే మాట్లాడుతూ ఉన్నారో ఆ మాటను హృదయంలో తలపోసుకుంటూ ప్రభా అయ్యా, నోటితో ఉచ్చరిస్తూ ఈ జ్ఞాపన చేయగలిగిన పవర్ ప్రభా అయ్యా ఇక్కడ కూడిన ప్రతి బిడ్డకు మీరు దయచేయండి దేవా. సాధించమని వేడుకుంటున్నాయా అయ్యా. వయసుతో పరిమితం లేదు అయ్యా, తారతమ్యం లేని దేవుడు మీరే ఉన్నారు అయ్యా. మనుషులందరూ సమానంగా ప్రేమించే దేవుడు మీరే ఉన్నారు అయ్యా. జ్ఞానము, ప్రత్యక్షత కలిగిన ఆత్మాభిషేకము ప్రతి బిడ్డకి యేసునామములో దయచేయబడును గాక అయ్యా. మీ వాక్యం యొక్క జీవము చేత దేవా అయ్యా నింపబడినట్లు అయ్యా. వాగ్దానములు పరమైనటువంటి ప్రార్థన పూర్వకంగా ప్రభావ అయ్యా ముందుకెళ్ళినట్లు మీ ప్రతి బిడ్డను దీవించండి దేవా. నడిపించమని వేడుకుంటున్నాను యేసయ్యా. సహించండి దేవా. నిండు మనసు స్తుతులు ఆరోపించుకుంటా ఉన్నాను అయ్యా. అయ్యా మా పితరుల ఆస్తి ప్రభా అయ్యా ఇక్కడ కూడిన నీ పిల్లల ప్రభా అయ్యా, వారు ఏ కష్టార్జితాలైతే పోగొట్టుకున్నారు ప్రభా, వారి జీవిత ప్రయత్నంలో ప్రభా అయ్యా, వారు శ్రమ పడిన ఆశీర్వాదం ఎక్కడెక్కడైతే వాళ్ళ యొక్క కష్టార్జితం పోయిందో అవన్నీ తిరిగి వారి సంతతి యేసునామములో అనుభవించుదురు గాక. ఏ ఆరోగ్యాన్ని అయితే కోల్పోయారో అవి తిరిగి యేసునామములో అనుభవించుదురు గాక దేవా. ఇజ్రాయేల్ ప్రజలకు చేసిన అద్భుతం యేసునామములో నిశ్చయముగా నీ పిల్లల కుటుంబాల్లో జరుగును గాక తండ్రి. కృపనివ్వమని వేడుకుంటున్నాను యేసయ్యా. మీ సహాయాన్ని కోరుకుంటా ఉన్నాను, దయ చూపించండి అయ్యా. అయ్యా మీకు నిండు మనసు స్తుతులు ఆరోపించుకుంటాను అయ్యా. అయ్యా ఎవరెవరైతే అనారోగ్యంతో బంధింపబడ్డారో, ఎవరెవరైతే బలహీనతలతో బంధింపబడ్డారో అయ్యా, ఎవరెవరైతే ఏ సిచ్యువేషన్లో బంధింపబడిన వారు ఉన్నారో ప్రభు ఆ పరిస్థితులు చేస్తున్నాము విడుదల కలుగును గాక తండ్రి. కృపనివ్వమని వేడుకుంటూ దేవా మీ మాట లేక జీవము చేత, ప్రభావము చేత దేవా అయ్యా నీ పిల్లల్లో సంఘాన్ని నింపి బలపరిచే దేవా అయ్యా మీ నామానికి మహిమ తెచ్చుకోమని వేడుకుంటూ యేసు ప్రభు శక్తివంతమైన నామాలు ప్రార్థించి పొంది నిన్ను మనసుతో కృతజ్ఞతలు ఆరోపించుకుంటున్నాము తండ్రి. ఆమేన్. కొన్ని ప్రాముఖ్యమైన విషయాలు కొన్ని పంచుకోవాలని ఆశిస్తున్నాను. 5 నిమిషాల్లో క్లోజ్ చేస్తానండి, లేట్ అయిపోయింది. మొదటిగా మా కూచిపూడి అనే గ్రామంలో తిరుమలయ్య అని మా తాత ఉండేవాడు. ఏం పేరండి? తిరుమలయ్య అని మా తాత ఉండేవాడు. ఆ కూచిపూడి కంటే ముందుగా ఈ కాపుగోలు ప్రాంతానికి దేవుని యొక్క స్వార్థ వచ్చింది. అవునా కాదా? ఈ గ్రామానికి దేవుని యొక్క స్వార్థ వచ్చింది. ఈ గ్రామంలో ఉన్న పాస్టర్ గారే మన కూచిపూడి కూడా వచ్చాడు. వచ్చినప్పుడు దేవుని యొక్క వాక్యాన్ని చెప్పినప్పుడు మా తాత గ్రహించుకున్నాడు. మా తాత పేరు ఏం పేరు? తిరుమలరావు. అప్పటి వరకు కూడా ఈ లోకంలో ఉన్నటువంటి దేవుణ్ణి, దేవతల్ని పూజిస్తూ ఉండేవాడు. ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభుని నమ్ముకున్నాడో పాత అలవాట్లు, పాత పద్ధతులు, పాత ఆచారాలు మొత్తం కూడా వదిలేసి క్రీస్తును పట్టుకున్నాడు. తన యొక్క బిడ్డలకు కూడా
కొడుకులకి బిడ్డలకి మా తాత ఏం ఆస్తి ఇచ్చిండంటే దేవుణ్ణే ఆస్తి ఇచ్చిండు. ఏం ఆస్తి ఇచ్చిండండి? దేవుణ్ణే. వాళ్ళకి పెద్దగా ఆస్తిపాస్తులను ఏం పంచిపెట్టలేదు. దేవుణ్ణే వాళ్ళకి బహుమానంగా ఇచ్చిండు. బహుమానంగా ఇచ్చిన తర్వాత వారు చిన్నప్పటి నుండి కూడా దేవుణ్ణి నమ్ముకోవటం మొదలుపెట్టారు. దేవుని మార్గంలో వెళ్ళడం వాళ్ళు అలవాటు చేసుకోరు. వాళ్ళకి చిన్నతనం నుండే నేర్పించిండు. నేర్పించిన తర్వాత మా పిన్న వాళ్ళు కానీ మా మావయ్య వాళ్ళు కానీ వాళ్ళకు ఇంట్లో ఏముండేదంటే మొదటిగా ప్రార్థన ఉండేది. వాళ్ళ బిడ్డలకు నేర్పించిండు అనమాట. వాళ్ళకి కొడుకులు నేర్పించిండు, బిడ్డలకు కూడా నేర్పించిండు. నేర్పించిన తర్వాత వాళ్ళకి పెళ్ళిళ్ళు చేసిర్రు. ఎవరి కుటుంబాలు వాళ్ళు ఏరైపోయారు. ఏరైపోయినా వాళ్ళు దేవుణ్ణి కలిగి ఉన్నారు. దేవుణ్ణి కలిగి ఉన్నారు. మా తాత దేవుణ్ణి నమ్ముకున్న తర్వాత వెంటనే ఆశీర్వాదం పొందలేదు. వెంటనే పొందిందా? వెంటనే పొందలేదు. దేవుడు ఎప్పుడైనా సరే ఒక వ్యక్తికి కానీ ఒక కుటుంబానికి కానీ దేవుడు ఆ వ్యక్తికి ఆశీర్వదించబడాలంటే నలగొడతాడు. ఏం చేస్తారండి? నలగొడతాడు. ఇప్పుడు చెనక్కాయ ఉంది, అది తినాలంటే ఏం చేయాలా? పొట్టును కొట్టాలి. అలానే మన కుటుంబాలను కూడా దేవుడు ఆశీర్వదించాలంటే దేవుడు ఏం చేస్తాడంటే మొదటిగా నల్లగొడతాడు. నల్లగొట్టిన కష్టాలు వస్తాయి, ఈ లోపల శ్రమలు వస్తాయి, బాధలు వస్తాయి, నిందలు వస్తాయి, అవమానాలు వస్తాయి. ఇవి ఏమి వచ్చినా సరే దేవుణ్ణి ఎవరైతే పట్టుకొని ఉంటారో వారు మాత్రమే దేవుని యొక్క ఆశీర్వాదాలు వాళ్ళ యొక్క జీవితాల్లో పొందుకుంటారు. మా పిన్నమ్మ పెళ్ళైపోయి ఎక్కడికి రానార్పాలి వెళ్ళింది. రానార్పాలి వెళ్ళినప్పుడు ఏమీ లేవు. తనకున్నటువంటి బలం ఎవరు? దేవుడే. ఇంకో పిన్నాం కూడా మా సామ్రాజ్య పిన్నాం దేవుణ్ణే కలిగి ఉంది, దేవుని సేవలని కలిగి ఉంది, దేవుణ్ణి పట్టుకున్నది. తన యొక్క బిడ్డలకు కూడా దేవుని గురించి నేర్పించింది. ఈరోజు వాళ్ళ కుటుంబంలో ఎన్ని గవర్నమెంట్ జాబులు అంటే వాళ్ళకి రెండో కొడుకు గవర్నమెంట్ జాబే, చిన్న కొడుకు గవర్నమెంట్ జాబే. మొన్న వారం క్రితం వాళ్ళ కోడలకు కూడా గవర్నమెంట్ జాబే. ఎవరికండి? ఇద్దరు కొడుకులకి గవర్నమెంట్ జాబ్లే, మరలా కోడలకు కూడా గవర్నమెంట్ జాబ్లే. గవర్నమెంట్ జాబ్లు వచ్చిన మరలా ఇంకా గవర్నమెంట్ పెద్ద పోస్టులు రాస్తారు. మళ్ళీ ఆల్రెడీ గవర్నమెంట్ జాబ్లు ఉండే ఇంట్లో మరలా ఇంకేం చేస్తారో ఇంకా పెద్ద పోస్టులకి. మా పిన్న ఉంది, నిన్న రాత్రి వచ్చింది గవర్నమెంట్ జాబ్ వాళ్ళ బిడ్డకి. అంటే మా చెల్లి అయింది. రాత్రి 11ంటికి తెలిసింది అనమాట. ఏది? ప్రొఫెసర్, అసిస్టెంట్ ప్రొఫెసర్గా రాత్రినే జాబ్ వచ్చిందంట. పెద్ద కొడుకు ఏమో సాఫ్ట్వేరు, చిన్న బిడ్డ ఏమో అసిస్టెంట్ ప్రొఫెసర్. వాళ్ళు ఎక్కడ ఉన్నా సరే దేవుణ్ణి పట్టుకున్నారో, దేవుణ్ణి వెంబడించారు. వాళ్ళే కాదు, మా ఇద్దరు పిన్నాములే వచ్చారు. ఇంకా మా మావయ్యలు కూడా ఉన్నారు, మా మావయ్యలు కూడా ఉన్నారు. వాళ్ళ కుటుంబాలు, మా కుటుంబాలన్నీ కూడా దేవుణ్ణి తెలుసుకోవడం వల్ల దేవుని యొక్క ఆశీర్వాదాలు మేము మా యొక్క జీవితాల్లో మేము పొందుకున్నాం. మనం కూడా ఏం చేయాలంటే దేవుణ్ణి పట్టుకోవాలి. శ్రమ వచ్చిందని అధైర్యపడవద్దు, కష్టం వచ్చిందని నిరుత్సాహపడకూడదు. కానీ మనకున్న శ్రమను బట్టి మనం దేవుని కలిగి ఉండి దేవుని దగ్గర ప్రాధేయపడితే దేవుడు తగిన సమయంలో మన యొక్క జీవితాల్లో సమాధానం ఇస్తాడు. అప్పటి వరకు కూడా మనం ఎవరి వైపు చూడాలి? లోకం వైపు చూడాలి, కానీ ఎడిదిరికి మాత్రం పోకూడదు. మళ్ళీ కొన్ని సందర్భాలు 2-3 మాటలు చెబుతాయి, ఎందుకంటే మా పిన్న మళ్ళీ రాదు. మా పిన్న కొడుకు ప్రశాంత్, రవి, ఇంకా ప్రవీణ్ ఉండేవాళ్ళు. వాళ్ళు ముగ్గురు కూడా నేను హైదరాబాదు వాళ్ళ రూమ్కి వెళ్ళేవాడిని. అప్పుడు నేను సరిగ్గా దేవుని నమ్ముకోలేదు. అప్పుడు మనం ఏంది, ఇటు సినిమాలో పోయేవాడిని, లోకానుసారంగా జీవించేవాడిని, ప్రార్థనకి వెళ్ళేవాడిని కాదు. వాళ్ళ రూమ్కి వెళ్ళగానే మా తమ్ముడు ఏం చేసేవాడంటే, మా అన్న వచ్చిండు, అన్న ప్రార్థన చేయాలని అనేవాడు, అన్న వాక్యం చెప్పాను అనేవాడు. అసలు నాకు రక్షణే లేదు, ప్రార్థన లేదు. వీడు బాగా రోజుకు పోతే ప్రార్థన అంటాడు, వాక్యం అంటాడని నాకు మా చిరాకు పుట్టేది. ఎప్పుడన్నా వాళ్ళ రూమ్కి పోవాలంటే ప్రార్థన నేర్చుకొని వాక్యాన్ని నేర్చుకొని వెళ్ళేవాడిని. అట్లా దేవునితో నా సంబంధం అలా కొనసాగుతూ ఉన్నటువంటి సమయంలో దేవుడు నన్ను రక్షించుకున్నాడు. ఆ తర్వాత దేవుడు నన్ను పిలుచుకున్నాడు, దేవుని యొక్క సేవలో వాడబడుతున్నాం. దీని ద్వారా నేనేం చెప్పాలనుకుంటున్నానంటే, మన బిడ్డలకు కానీ మన కుటుంబంలో ఉన్నటువంటి అందరికి కూడా దేవుని యొక్క రుచి చూడాలి.
ఇప్పుడు బిర్యానీ బాగుందంటే ఏం చేస్తావు? ఇప్పుడు నువ్వు హోటల్కి వెళ్తావు, జనం గారు హోటల్కి. టిఫిన్ బాగుందంటే ఏం చేస్తావు? యాకోబు గారు టిఫిన్ బాగుందని మీ ఇంటి ముందు వాళ్ళకి, ఇంటి పక్కన వాళ్ళకి, పొరుగు వాళ్ళు అందరూ కూడా చెబుతూ. అదే ఏదైతే బాగుంది అనుకుంటున్నావో అది మనందరికీ ఎలాగ చెబుతున్నావో దేవుని యొక్క రుచి చూసినట్టు మనం మన కుటుంబానికి చెప్పుకోవాలి. మొదటిగా మన కుటుంబానికి చెప్పుకోవాలి, మన బిడ్డలకి చెప్పుకొని దేవుని యొక్క మార్గంలో జీవించాలని దేవుడు ఆశిస్తున్నాడు. దేవుడు ఈ చిన్న మాటలను దీవించుగాక. ఆమేన్.